నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. కిడ్నాప్ కేసు ఛేదన. ముదిగొండ మండలం పండేగపల్లి మాజీ సర్పంచ్ పాము సిల్వరాజ్ కిడ్నాప్ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించి 10 మంది నిందితులను అరెస్టు చేయడంలో సహాయపడిన ఏఎస్ఐ అబ్దుల్ ఖలీక్కు ఉన్నతాధికారులు ప్రోత్సాహ బహుమతి అందజేసి సత్కరించారు. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన ఒక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. కోదాడలోని తను చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ భవనంపై నుంచి ఆమె కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమె 2 కాళ్లు విరిగాయి. ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అని తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. చెక్కుల పంపిణీ. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 56 మందికి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కింద 56.06 లక్షలు 65 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 20.44 లక్షల చెక్కులను ఎమ్మెల్యే మట్టా రాగమయ్య పంపిణీ చేశారు. నిరుపేదల ఆర్థిక భరోసా కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ఇసుక లారీలు సీజ్. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 లారీలను విజిలెన్స్ అధికారులు కల్లూరు మండలం నారాయణపురం సమీపంలో పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు దాటుతున్న ఈ వాహనాలను స్వాధీనం చేసుకుని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించి ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హమాలీ మృతి. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి టైర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి వ్యక్తిని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని మోరంపల్లి బంజర ప్రాంతానికి చెందిన హమాలీగా గుర్తించారు. బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలి. మధురపట్టణంలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత రైతులతో సమావేశం అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అగ్ని ప్రమాదం జరిగి 2 వారాలు గడిచిన రైతులకు పరిహారం అందకపోవడంతో సరికాదని ఆయన అన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ పనులు. కుసుమంచి మండలంలోని ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పరిధిలోని 29R/7R/2R కాలువ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సాగునీటి సమస్యలను రైతులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించి అధికారులను ఆదేశించారు. దీంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే కూసుమంచితో పాటు గురువాయిగూడెం, పాలేరు, నానుతండ రైతులకు సాగునీరు అందనుంది. కేరళ సీఎంపై రేవంత్ వ్యాఖ్యలు. కేరళ సీఎం పినరయి విజయన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ మౌలానా ఖండించారు. పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల మద్దతే కారణమని గుర్తు చేశారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే కమ్యూనిస్టు నేతలను ప్రధాని మోదీతో పోల్చడం సరికాదని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.